జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇవాళ మనకు పార్లమెంట్ సమావేశాలు చూస్తే ప్రధాని మోదీ గారు మాట్లాడినప్పుడు వెనకాల నుంచి కంటిన్యూస్గా ఇదే మణిపూర్ పే ధ్యాన్ దో, వీ వాంట్ జస్టిస్ ఫర్ మణిపూర్ అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏదైనా కోయిన్సిడెన్స్ మనకు కనబడుతుందా? ఇవన్నీ లింక్డ్, ఇవన్నీ కలిసి ఉన్నటువంటివి, అన్ని లింకులు ఉంటాయి. ఎందుకంటే మణిపూర్లో క్రిస్టియన్స్ని ఊచకోత కోస్తున్నది ఈ ప్రభుత్వము అన్నటువంటి ఒక నెరేటివ్ క్రిస్టియన్ దేశాల్లో భయంకరంగా తీసుకెళ్ళారు. యూరోపియన్ యూనియన్, యూరోపియన్ పార్లమెంటులో భారతదేశానికి వ్యతిరేకంగా ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. ఆ రెజల్యూషన్లో మణిపూర్లో ఉన్నటువంటి క్రిస్టియన్ల పట్ల దమనకాండ జరుగుతున్నది, వాళ్ళ చర్చిలను తగలబెడుతున్నారు, వాళ్ళ స్త్రీలను నగ్నంగా ఊరేగిస్తున్నారు, వాళ్ళని రేప్ చేస్తున్నారు. ఆ ఫోటోలు, ఆ వీడియోలు అవన్నీ వైరల్ చేసి మనకు వ్యతిరేకంగా వాళ్ళు రెజల్యూషన్స్ పాస్ చేశారు. కానీ సత్యం ఏంటి అక్కడ? అది మొదలుపెట్టిందే కుకీలు, క్రిస్టియన్ కుకీలు మొదలుపెట్టారు. మైతీలను ముచ్చకోత కోసారు. ఆ ఫుటేజ్ కానీ విజువల్స్ కానీ లేవు, ఎందుకంటే అప్పుడు తీసుకునే సమయం ఎవరికి లేదు. వాళ్ళ ఊర్లు తగలబెట్టారు, వాళ్ళ స్త్రీలని అతి కిరాతకంగా మానభంగాలు చేసి చంపారు. వాళ్ళని చిన్న చిన్న పిల్లలను కూడా వదిలిపెట్టలేదు. మొదలుపెట్టిన దాష్టికం వాళ్ళు. వీళ్ళు దాన్ని రిటాలియేట్ అయ్యారు. రిటాలియేట్ అయినప్పుడు వాళ్ళు సిద్ధంగా అవన్నీ ఫోటోలు ఫుటేజ్ తీసుకొని రిలీజ్ చేశారు. పైపెచ్చు ఇది ఒక ఇంటర్నేషనల్ కుట్ర. అమెరికా హస్తం దీంట్లో ఉన్నది, చైనా హస్తం దీంట్లో ఉన్నది. అమెరికా చర్చను వాడుకుని ఇక్కడ మనకు వ్యతిరేకంగా చర్యలు చేసే ప్రయత్నం అది చేస్తున్నది. చైనా ఈ కుకీలకు డ్రగ్స్ తర్వాత వెపన్స్ ఇచ్చి వాళ్ళని కూడా ప్రేరేపించే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. బర్మాలో అంటే మియన్మార్లో ఉన్నటువంటి కుకీలు, క్రిస్టియన్ కుకీస్, వాళ్ళు మియన్మార్లో వచ్చి మన అడవులలో వాళ్ళు కబ్జా చేసుకొని మనకు వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి మన ఆర్మీ ఎప్పుడైతే యాక్షన్ తీసుకుందో ఆర్మీని నివారించడానికి కోసం ఇవన్నీ తీసుకొచ్చారు. ఇమ్మీడియట్గా ఈ ఎకోసిస్టమ్ అంతా పనిచేస్తోంది. మనకు యాంటనీ బ్లింకెన్ స్టేట్మెంట్ కావచ్చు, లేదా యూరోపియన్ యూనియన్లో రెజల్యూషన్ కావచ్చు, అలాగే అమెరికాలో చాలా చర్చలు కావచ్చు, భారతదేశం క్రిస్టియన్స్కి వ్యతిరేకమైన దేశం అంటూ వాళ్ళు ఒక నేరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడాను ఇంటర్లింక్డ్. భారతదేశం అంటే ఫస్ట్ వాళ్లకు క్రిస్టియనేతర దేశాలు ఏవి వాళ్ళకి నచ్చవు. నచ్చితే కూస్తే చేస్తే వాళ్ళ అధీనంలో కంట్రోల్లో పెట్టుకోగలిగేవారంటే కనుక మళ్ళీ అబ్రహామిక్ మతంలోనే ఉన్నటువంటి ఇజ్రాయెల్ కావచ్చు, లేదా ముస్లింలు కావచ్చు, వీళ్ళ పట్లనే కొద్ది గొప్ప వాళ్ళకు సుముఖత ఉంటుంది. ముస్లిం దేశంలో కూడా వాళ్ళు సున్నీల పక్షాన్ని ఎక్కువ నిలబడ్డారు, షియాల వ్యతిరేకంగా నిలబడ్డారు, ఇరాన్కి వ్యతిరేకంగా. బట్ సున్నీలంతా వాళ్ళ మిత్రులుగానే వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి అబ్రహామిక్ మతాలు కాకుండా ఉన్నటువంటి మతాల పట్ల వీళ్ళకు ఎటువంటి గౌరవము లేదు. ఎస్పెషలీ హిందువులు అనేసరికి వాళ్ళ నమ్మకం ప్రకారం వీళ్ళని కాపాడవలసిన బాధ్యత మనకు ఉన్నది. వీళ్ళని అసలైనటువంటి మతంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అని చెప్పి ఆ ఊర్లలో, అమెరికాలో చాలా ఊర్లలో చర్చలకి విపరీతమైన విరాళాలు వస్తాయి. ఆ పైసలు భారతదేశంలో మత మార్పిళ్ల కోసం భయంకరంగా వాడుకుంటున్నారు. వాళ్ళ అజెండాకి భంగంగా ఉన్నటువంటిది ఏంటంటే ఇక్కడ జాతీయవాద ప్రభుత్వము, హిందుత్వాన్ని గౌరవించి హిందుత్వాన్ని సగౌరవంగా చెప్పుకునేటువంటి ప్రభుత్వము నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంటకంగా ఉన్నారు. వీళ్ళని కంట్రోల్ చేయడానికి, వీళ్ళని ఏదో విధంగా అవమానించడానికి అవసరం అంటే ఇటు అస్త్రాలన్నీ వాళ్ళు రెడీగా పెట్టుకున్నారు. వాళ్ళు దాని కారణంగానే ఈవిడ సారా ఆడమ్స్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, యాంటనీ బ్లింకెన్ ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, లేదా యూరోపియన్ యూనియన్ పార్లమెంటరీ రెజల్యూషన్ కావచ్చు, ఇవన్నీ కూడాను అదే దృష్టిలో మనం చూడాలి. ఇంటర్ కనెక్టెడ్ ఒకదానికొకటి. ఇందాక మనం నిఖిల్ గుప్తా గురించి మాట్లాడుకున్నాం. చెకోస్లోవేకియా నుంచి అమెరికాకి తీసుకురావడం, అమెరికా జైల్లో అతను పెట్టడం, గురుపట్వంత్ సింగ్ పన్ను హత్యకు కుట్ర చేశాడు ఇతనని చెప్పి ఇతన్ని అక్కడ అమెరికా జైల్లో పెట్టడం జరిగింది. మామూలుగా దీన్ని వీడియోగా చిత్రీకరించాల్సిన అవసరం లేదు, బట్ చిత్రీకరించారు, వీడియో చిత్రీకరించి దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో దీని ద్వారా అమెరికా భారత్కి ఏం మెసేజ్ పంపించదలుచుకుంది? ఇది కావచ్చు, లేకపోతే ఇప్పుడు సారా ఆడమ్స్ కామెంట్స్ని కావచ్చు, ఇదంతా కనుక బిహైండ్ ద కర్టెన్ అమెరికానే ఉందనుకుంటే భారత్కి అమెరికా ఇస్తున్నటువంటి మెసేజ్ ఏంటి? మీరు మా అదుపాజ్ఞల్లో ఉండాలి సుమా అని ఒక హెచ్చరికనా? తప్పకుండా అదే హెచ్చరిక. ఎందుకంటే మూడోసారి మోదీ రాకుండా ఉండాలి అని చాలా ప్రయత్నాలు చేశారు, కుదరలేదు. ఎరిక్ గార్సెట్టి లాంటి వాడిని ఇక్కడ పంపించారు. తర్వాత విక్టోరియా న్యూలాండ్ లాంటి వాళ్ళు ఈ చుట్టుపక్కల ప్రాంతాలు తిరిగారు. బంగ్లాదేశ్లో వాళ్ళు ప్రభుత్వాన్ని మార్చే ప్రయత్నాలు వాళ్ళు చేశారు. చాలా ప్రయత్నాలు చేశారు. ఇవన్నీ చేసి ఇక్కడ ఎన్జిఓలని వాళ్ళు వాడుకొని ఫేక్ నెరేటివ్స్ తీసుకొచ్చి
400 పైబడి సీట్లు వస్తే కనుక రాజ్యాంగాన్ని తీసేస్తారని, వీళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్ హక్కులన్నీ తీసేస్తారని ఒక ఫేక్ నెరేటివ్ నడిపించి ఎంత కష్టపడినా ఫైనల్గా వాళ్ళు బీజేపీ ప్రభుత్వానికి అంటే బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆపలేకపోయారు వాళ్ళు. ఈ పరిస్థితుల్లో ఇంకా నెక్స్ట్ స్టెప్ వాళ్ళు ఏం చేయగలరు? మోదీ గారిని, బీజేపీని, హిందువులని కించపరిచే దిశగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు మొదలుపెట్టారు. అందుకని ఈ అజెండాలో చూస్తే కనుక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మోదీ గారు వచ్చే 5 సంవత్సరాలు కూడా ఆయనను సుఖంగా పరిపాలన చేయనివ్వరు. అదే ఇండికేషన్. ఏం చేసినా కానీ దాంట్లో ఏదో ఒకటి చేయాలి. అందుకని ఈ సారా యాడమ్స్ చేయడం కావచ్చు, వాళ్ళు మన గురుపట్వన్ సింగ్ పన్ను సో కాల్డ్ అసాసినేషన్ కేసు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక లీవర్స్గా వాడుకుంటారు మనకు వ్యతిరేకంగా, మన మీద ఒక ఒత్తిడి తీసుకొచ్చేటువంటి అస్త్రాలుగా వాడుకుంటారు. కాబట్టి ఇది ఆ యాంగిల్లో మనం చూడాలి. రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్, హిందువులందరూ వీళ్ళు విపరీతమైన దేశం పూరితంగా ఉన్నటువంటి వాళ్ళు, ఎప్పుడు చూసినా చంపాలనుకునేటువంటి వాళ్ళు హిందువులందరూ అని చెప్పాను ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత, బహుశా వాళ్ళ పార్టీలోనే ఇది చాలా డేంజరస్ స్టేట్మెంట్ అని చెప్పినందువల్ల అమెండ్మెంట్ చేసి నేను ఆర్ఎస్ఎస్ బీజేపీకి మాత్రమే వర్తిస్తుంది తర్వాత చెప్పాను. కానీ అది మాత్రం ఆ వీడియో వైరల్ అయింది. దీని వెనకాల కుట్ర కూడా ఇదే. హిందువులను, మోదీని, బీజేపీని, భారత ప్రభుత్వాన్ని హీనంగా చూపించేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇంకొక రకమైన వెర్షన్ కూడా అనిపిస్తుంది. హిందువులు మీతో లేరు అని చెప్పే ప్రయత్నం, హిందువులు మొత్తానికి మీరు ఒక్కరే ప్రతినిధి కాదు అని చెప్పే ప్రయత్నం కూడా రాహుల్ గాంధీలో కామెంట్స్ని బట్టి, నిన్న చేసినటువంటి కామెంట్స్ని బట్టి అలా కూడా తీసుకోవచ్చు. అంటే అది ఇవన్నీ కూడా అటెంప్ట్స్ దేనికంటే ఎవరైతే హిందువులు ఎవరిని గౌరవిస్తున్నారో, వాళ్ళకి నేతృత్వం ఎవరు వహిస్తున్నారో వాళ్ళని కించపరిచే దిశగా చేసినటువంటివి. నేను ఆ విషయం నేను ఒప్పుకుంటాను. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వీళ్ళు మాత్రమే హిందువులందరికీ రిప్రజెంటేటివ్ కాదు. ఎందుకంటే వీళ్ళ ఈ 2 పార్టీలకి అతీతంగా హిందూ సమాజం చాలా పెద్ద సమాజం. అందులో చాలా ఉన్నాయి. మనకు విశ్వ హిందూ పరిషత్, మనకు హిందూ మహాసభ కావచ్చు, లేదా ఇతరత్ర మనకు ఉన్నటువంటి పీఠాలు కావచ్చు, మఠాలు కావచ్చు, బీజేపీ ఆర్ఎస్ఎస్ సంబంధం లేనటువంటి చాలా అంశాలు ఉన్నాయి. కాబట్టి రాహుల్ గాంధీ చెప్పిన దాంట్లో సత్యం ఉన్నది. అది కానీ ఆయన చెప్పని విషయం ఏంటంటే ఈ దేశంలో ఉన్న మైనారిటీలకు అందరికీ రిప్రజెంటేషన్ రాహుల్ గాంధీ. బీజేపీ హిందువులకు అందరికీ రిప్రజెంటేటివ్ కాకపోవచ్చు, ఆర్ఎస్ఎస్ హిందువులకు అందరికీ రిప్రజెంటేటివ్ కాకపోవచ్చు, కానీ రాహుల్ గాంధీ మాత్రం మైనారిటీలకు రిప్రజెంట్ చేసే వ్యక్తి. ఎందుకంటే ఊకొమ్మడిగా 94% కాంగ్రెస్కు ఓటు వేశారు కాబట్టి ముస్లిమ్స్ యొక్క ఠేకా ఈయన తీసుకున్నాడు, వాళ్ళ ప్రతినిధిగా ఉన్నాడు. అది మాత్రం ఆయన చెప్పలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.